మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒకవేళ చేయాలంటే ముందస్తు నోటీస్ ఇచ్చి ఎంక్రోచ్మెంట్స్ని కట్ చేయొచ్చు, తీసేయచ్చు, తొలగించవచ్చు, ఆయనకి రైట్ ఉంది. కానీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా లేదా? సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది, అది ప్రజలకు నిరంతరం ఉపయోగపడుతుంటుంది. అటువంటి ఆఫీస్ మీద ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా దాడి చేశాడు. ఈ చర్యల్ని నేను సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు, కూలీ దొరక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ పట్టబట్టడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసు, డిప్యూటీ కమిషనరు, వీళ్ళందరూ కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మల్కాజ్గిరి ప్రాంతంలోనే. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళరు. వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు అండదండలు తీసుకుంటారు, వ్యాపార డబ్బు అవన్నీ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళటానికి ఈ శ్రీనివాస్ లాంటి వాడికి ధైర్యం చాలదు. కానీ రోడ్డు మీద పూలు అమ్ముకునేటువంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు, పూలు దండలు అమ్ముకునేటువంటి వాళ్ళు, మిర్చి బండి పెట్టుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు పంచర్ వేసుకునేటువంటి వాళ్ళ మీద మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నాడు. అన్యాయం. పేదల ఎడల ఈ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉన్నట్లయితే వీళ్ళ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలా, అది వదిలేసి వీళ్ళ యొక్క పట్టును కొట్టడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, నువ్వు బుద్ధి తెచ్చుకో. పేద ప్రజలు ఉండాల్సిన పద్ధతి వాళ్ళకి జారిద్దుని ఉండు. నువ్వు ధనవంతులు, మోసగాళ్ళు, దుర్మార్గులు ఉన్నారు. అటువంటి వాళ్ళ పైన చర్య తీసుకుంటే మాలాంటి వాళ్ళు కూడా సహకరిస్తాం. కానీ పేదలు పట్టగొడితే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. భవిష్యత్తులో నువ్వు ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్లు చేయాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ముందస్తు నోటీస్ ఇవ్వు, వాళ్ళకి తగిన సమయం ఇవ్వు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడే సిపిఎం పార్టీ ఆఫీస్ ఉంది. ఆఫీస్ మాకు సమాచారం ఇస్తే మేము ₹1,00,000 పెట్టి దాన్ని పేద ప్రజలు మీటింగ్ పెట్టుకోవడం కోసం ఏర్పాటు చేశాం. తీసేస్తారు, ఇంకో దగ్గర వేసుకుంటాం. దాన్ని ఇప్పుడు దాన్ని పాడు చేసాం. మాకు సమాచారం ఇస్తే మేము తీసేసేవాళ్ళం కదా. మేము భూ కబ్జాదారులు ఏం కాదు కదా, పేదల పక్షాన్ని కొట్లాడేవాళ్ళం కదా. ఇక్కడ కార్మికులు నిరంతరం అక్కడ కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ చర్చించుకుంటారు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా శ్రీనివాస్ వ్యవహరించాడు. శ్రీనివాస్ చర్యల్ని తీవ్రంగా సిపిఎం ఖండిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.